ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 4వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 13వ కీర్తనలో దావీదు భక్తుడు తనకున్న పరిస్థితిని బట్టి కృంగిపోతూ బాధపడుతూ, ప్రభువా, ఎంతవరకు నాకు దూరంగా ఉంటావు? నన్ను కరుణించవా? నేను ఇంత శ్రమలో ఉన్నాను కదా, నన్ను చూడవా అంటూ ఎంతో వేదన చెందుతూ ఉంటాడు. ఒక రాజైనప్పటికీ, బలవంతుడైనప్పటికీ, ఎన్నో విజయాలు తన జీవితంలో చూసిన వాడైనప్పటికీ కూడా తను ఎదుర్కొంటున్న ప్రతికూలమైన పరిస్థితులకు తట్టుకోలేక దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు. దేవుడు దావీదు ప్రార్థనలన్నిటినీ ఆలకించి దేవుని మీద పెట్టుకున్న నమ్మకమును గమనించి దావీదుకు మహోపకారములు చేసినట్లు ఈ వచనంలో చూస్తున్నాం. మన బ్రతుకు కాలంలో కూడా ఇలాంటి సమస్యలు మనకు రావచ్చు. ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు మనకున్నాడు. మనం దేవుని యందు నమ్మిక ఉంచటం నేర్చుకున్నప్పుడు, దేవుని యందు ఆనందించటం నేర్చుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో కూడా మహోపకారములు చేస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఎవరిని నమ్ముకున్నావు? దేవుణ్ణి నమ్ము. దేవుడు నాకు కనిపించడం లేదు కదా, ఎలా నమ్మాలని అనుకోవద్దు. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం దగ్గరకు నువ్వు వస్తే వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు, చేయి పట్టి నిన్ను నడిపిస్తాడు. తన జీవితంలో చేయబోతున్న కార్యాన్ని బట్టి ముందుగానే అబ్రహాము దేవుణ్ణి స్తుతించాడు, ఓపికతో ఎదురు చూశాడు, మహోపకారములు అనుభవించాడు. నీ జీవితంలో ఏ కార్యం కొరకు నీవు ఎదురు చూస్తున్నావో అంతకన్నా శ్రేష్టమైన అమోఘమైన కార్యాన్ని నీ జీవితంలో కూడా నువ్వు చూడగలుగుతావు. ఎప్పుడో తెలుసా? దేవుని యందు నమ్మిక ఉంచి జీవించినప్పుడు. కాబట్టి దావీదు వలె, అబ్రహాము వలె దేవుని యందు నమ్మిక ఉంచి జీవిద్దాం. దేవుని మహోపకారములు మన జీవితంలో పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.